గౌరీకే మనం ఏ పండుగైనా, ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ శుభకార్యమైనా మనం చేసుకునేది ఆ గౌరీ వ్రతమే. అటువంటి గౌరీ సౌభాగ్యాలు కలగజేస్తుంది కనుక ఆ గౌరీగా వెళ్ళింది. బంగారు అదే వ్యాఘ్రము పైన వెళ్ళి రాక్షస సంహారం చేసింది. అక్కడి నుంచి ఈమె అర్ధనారీశ్వర తత్వం పొందాలి. అర్ధనారీశ్వర తత్వం పొందాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలి అంటే, ఇప్పటిదాకా చేసింది సాక్షాత్తు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసినామమ్మా, ఆయన అర్ధనారీశ్వర తత్వం ఇచ్చివేస్తాడంటే అట్లా ఇంకా ఇవ్వలేదు. ఎన్నాళ్ళు తపస్సు చేసినా అర్ధనారీశ్వర తత్వం రాలేదు. కేవలం రాక్షస సంహారం కోసం గౌరవర్ణంగా మారింది తప్ప అర్ధనారీశ్వర తత్వం ఈమెకు రావాలి. రావాలి అంటే ఏం చెయ్యాలని బాగా ఆలోచన చేసింది. చేస్తే ఎవరు చెప్పేది జ్ఞానబోధ చేసేదంతా నారద భగవానుడు. ఆ నారద భగవానుడు కైలాసానికి వచ్చి చెప్పినాడమ్మా, ఎన్ని వ్రతాలు